మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం బలహీనులుగా ఉండకూడదు. దేవుని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. దేవుని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు సఫలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చేసే కార్యము దేవుడు సఫలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మనలా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మనల్ని దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నమ్మకం మనము కలిగి ఉండాలి. బల విశ్వాసం మనము కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా మనము ఉండాలి. ప్రతిదినం దేవుని సల మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి. మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళు ఎంతగానో దేవుడు ప్రోత్సాహపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మనడు కూడా దేవుడు వీడువాడు, ఎడబాయడు. నిత్యం మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, సమృద్ధి దయచేస్తాడు, సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బణతలన్నీ కూడా తొలగించి తన బలము, శక్తిని మనకు దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలయ్యా. తను బలహీనలుగా ఉండకూడదయ్యా. అయానికి స్తోత్రాలయ్యా. తను నిన్ను బట్టి ప్రభా నాయన తండ్రి అయా బలవంతులుగా ఉండాలి ప్రభా నాయన. ధైర్యవంతులుగా ఉండటకు సహాయం చే దేవానికి స్తోత్రాలు ప్రభా. అయామలు ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు నాయన. అయామలు ప్రోత్సాహపరుస్తున్న దేవుడు దానికి స్తోత్రాలయ్యా తండ్రి. మాకు బిల్లు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, పోషించేవాడవు నాయన. అయా తండ్రి నీకు వందనాలు ప్రభు. మేము చేసే ప్రతి పని నాయన అయా తను సఫలపరుస్తానన్నావు తండ్రి. ప్రతి కార్యం సఫలపరుస్తానని చెప్పిన దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అయా నీవైపు మేము చూసేవారిగా ఉండాలి, నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. ఈసారిలో మొరపెట్టేవారిగా ఉండాలి. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మాకు మేలు చేసే దేవుడు, సమృద్ధి ఇచ్చేవాడు, సహాయం చేయవాడు, మాకు అవసరం ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు, మమ్మల్ని పోషించేవాడవు నాయనకి స్తోత్రాలు ప్రభా. అయమ్మలు ఎన్నడు కూడా ప్రభా నువ్వు విడువవు, తను ఎడబాయవు నాయన. నిత్యం మాకు తోడుగా ఉండి నడిపిస్తారని చెప్పిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు అయ్యా. యేసయ్యా మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతాన్ని, అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచుతాండి అయ్యా. ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించుతాండి, వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించుతాండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్నప్పుడు ఇలా దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయనానికి స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన నిండుడారతిగా మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.